ప్రభుత్వ ఐటీఐ కాలేజీకు చెందిన స్థలం ఆక్రమణలకు ఆగడం లేదు. పిల్లలు చదువుకునే కాలేజ్ భూములకు కూడా కబ్జాలు చేస్తున్నారు అంటే ఇక వీళ్ళని ఎంత దుర్మార్గులో వీళ్ళు అసలు. పోషమ్మ కూడా వెళ్తే మైసమ్మ మాయం చేసినట్టు ఏడ జాగాలు కనిపిస్తా కదా అక్కడ మాయం చేసేసేయాలి, దాన్ని దొంగ పత్రాలు సృష్టించాలి, దాన్ని మాయం చేసేసేయాలి, అమ్మ తినాలి. పురుగులలో పడి చేస్తారా నాయన మీరు. కూరగాయలు చదువుకునేటటువంటి కాలేజ్ భూములను కూడా ఇచ్చిపెడతారు అంటే మిమ్మల్ని ఏమైనా సిగ్గు శరం ఉండాలి ఏమన్నా. ప్రభుత్వ భూములు కబ్జాలు చేస్తారా మీ కాలేజీలకి ఇచ్చినాయి అధికారులు ఏం కమాయి చేస్తారు మీరు. ఇలా కలెక్టర్ గారి దగ్గర తీసుకొని సన్మానం చేయాలి, ప్రజలందరినీ నిలబెట్టి సన్మానం చేపిస్తే అప్పుడు ఏమైనా సోయికి వస్తారు. ఆ నలుగురు వ్యక్తులు ఐటీఐ కాలేజీ భూమి ఆక్రమణ కోసం ముందున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసిన ఆక్రమణదారులు దౌర్జన్యంగా రాళ్లు వేశారు. పోలీస్, రెవెన్యూ, ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశా. మాజీ పార్లమెంట్ సభ్యుడు స్వర్గీయ డాక్టర్ కనితి విశ్వనాథం దానం ఇచ్చిన భూమిని ఆక్రమిస్తారా? వాళ్ళ మెడల షీపు కట్టలు దండలు కట్టి వాళ్ళ మెడలు వేయాలి. ఈ భూమిని ఆక్రమిస్తారా? దానం ఇచ్చిన భూమిని ఆక్రమిస్తారా ఎవరన్నా? పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషకు వినత పత్రం ఇచ్చా. డాక్టర్ కనితి అభిమానులతో ఉద్యమిస్తా. ప్రముఖ ప్రజాస్వామ్యవాది ఐటీఐ ప్రిన్సిపల్ పైల జవహర్ అన్నట్టు మనం మీరు చూసుకోవచ్చు. ప్రిన్సిపల్ గారు వాళ్ళ దగ్గర ఈ పోరగాళ్ళందరూ తీసుకొచ్చి ఆ చెప్పులదండ లేపి మెడల ఎవరైతే కబ్జా చేస్తారో పోరగాళ్ళ చదువుకునే భూములు కబ్జాలు చేస్తారా మీరేమన్నా? ఖచ్చితంగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఆ నలుగురు దుర్మార్గులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఆ ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలి. అయితే దానం ఇచ్చినటువంటి భూమి ఆ కాలేజీకి విద్యార్థులకి అక్కడికి వచ్చేటటువంటి భూములని ఈనాడు అధికారులు కాపాడాల్సిందిగా బాధ్యతగా వ్యవహరించాలి. ఈనాడు మీరు తింటున్నాం, పంటున్నాం, జీతాలు తీసుకున్నాం అంటే కాదు, ప్రజల కోసం పనిచేస్తున్నాం. మీరు ప్రజలు మీకు ట్యాక్స్ల రూపంలో జీతాలు ఇస్తున్నారు కాబట్టి పనిచేయాలి. మీరు చూడు పిల్లల గురించి ప్రిన్సిపల్ గారు పట్టించుకొని కబ్జాలు చేస్తున్నారని చెప్పేసి పోతే పట్టించుకోలేనటువంటి అధికారులు, సోయలేని అధికారులు ఉండేందుకు లేకెందుకు వీళ్ళు. విద్యార్థులకు ఉపాధి అవకాశాల కోసం మెరుగుపరిచేందుకు వీలుగా పలాసలో ఐటీఐ కాలేజీలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రైవేటు కాలేజీ అయినప్పటికీ ఆనాటి పార్లమెంట్ సభ్యులు ప్రస్తుతం స్వర్గీయ డాక్టర్ కంటి విశ్వనాథం విద్యార్థుల సౌకర్యం కోసం తన భూమి ప్రభుత్వానికి దానం ఇచ్చారు. అందులోనే ప్రభుత్వం ఐటీఐ కాలేజీ నడుస్తుంది. అందుకే ఆ కాలేజీ డాక్టర్ కనితి ఐటీఐ అని కాలేజీకి పేరు వచ్చింది. రికార్డులో డాక్టర్ కనితి ఐటీఐ కాలేజ్ అని రికార్డుల్లో ఉంది. ఆ జిల్లాలో ఎంతో పేరు ప్రఖ్యాతలను గాంచిన పలాస ఐటీఐ కాలేజ్ స్థలాన్ని ఓ నలుగురు వ్యక్తులు భయం లేకుండా భూమిని ఆక్రమించుకునే సన్నాహాలు చేశారు. ఇది తప్పని, ఇది ప్రజల ఆస్తిని ఆ ప్రిన్సిపల్ నెత్తి నోరు కొట్టుకొని చెప్పిన ఆక్రమణదారులు బుర్రకు ఎక్కలేము లేదని పలువురు డాక్టర్ కనితి విశ్వనాథ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఐటీఐ స్థలాన్ని ఆక్రమించుకున్న సమస్యపై ఎమ్మెల్యేకు వినతి పత్రం ఇచ్చాను. ప్రజల ఆస్తి ప్రభుత్వ ఆస్తికి సంబంధించిన తగిన న్యాయం చేయాలని ఎమ్మెల్యే గౌతు సీరియస్ వినతి పత్రం ద్వారా సమస్యను వివరించినట్టు పైల జవహర్ విలేకరులకు తెలిపారు. సమస్య పరిష్కరించకుంటే డాక్టర్ అభిమానులతో మరో ఉద్యమాన్ని నడిపిస్తా అంటూ ఈనాడు ప్రిన్సిపల్ గారికి దండం పెట్టాలి. విద్యార్థుల కోసం ఇసోటి ప్రిన్సిపల్ కదా మనకు కావాల్సింది. ఖచ్చితంగా ఈ యొక్క భూమిని కాపాడాలి. విద్యా సంస్థలు ఏర్పాటు చేసుకోవడానికి విద్యార్థులకి కేటాయించినటువంటి భూమిని, ఈనాడు దానం ఇచ్చినటువంటి భూమిని, ప్రభుత్వానికి ఇచ్చినటువంటి భూమిని ఏదైతే కబ్జాలు చేస్తున్నారో ఖచ్చితంగా దాన్ని కాపాడాల్సిందిగా కోరుతా ఉన్నాం.